హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. ఇవాళ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్ రీజనలిజంని డిస్కస్ చేద్దాము. రీజనలిజం అంటే తెలుగులో మనము ప్రాంతీయత లేదా ప్రాంతీయవాదం అనైనా పిలవచ్చు. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ మనము ఒకసారి ఆంధ్ర తీసుకుందాం. ఇక్కడ ఆంధ్ర తీసుకుందాం, ఇక్కడ కర్ణాటక తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి, ప్రజలు ఇది జియోగ్రాఫికల్గాను ఇండియాలో ఈస్ట్ సైడ్ ఏమో ఆంధ్ర ఉంది, వెస్ట్ సైడ్ ఏమో మనకు కర్ణాటక ఉంది. ఇంకా లాంగ్వేజ్ ఇక్కడ చూస్తే తెలుగు మాట్లాడతారు, ఇక్కడ మనకు కన్నడ మాట్లాడతారు. అండ్ కల్చర్ కూడా వీళ్ళ కల్చర్ పద్ధతులు ఆచారాలు వీళ్ళవి వేరుంటాయి, తెలుగు వాళ్ళవి కన్నడ వాళ్ళవి వేరుగా ఉంటాయి. ఈ రకంగా దీన్ని మనం ఏమంటాము, ఈ ప్రాంతం వాళ్ళది ఒక రీజనలిజం, ఈ ప్రాంతం వాళ్ళది ఒక రీజనలిజం అంటాము. దీన్ని మనం ఏమంటాం, ఓవరాల్గా రీజనలిజం అంటే వీళ్ళు భౌగోళికంగా వేరుంటారు, భాష పరంగాను కల్చర్ పరంగాను వేరే ప్రాంతంతో పోలిస్తే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు అని మనము చెప్పొచ్చు అనమాట. మరి ఎందుకు ఇలా ఉంది అని అంటే, ఇండియా మనం చూసినట్లయితే రీజనలిజం ఎలా చూస్తాం ఇండియాలో, ఇది మనకు బాగా పాతుకుపోయింది అని చెప్తాం రీజనలిజం అనేది. ఎందుకు, ఇండియాలో రకరకాల భాషలు మాట్లాడతారు, ఎందుకు రిలీజియన్స్ డిఫరెంట్ ఉంటాయి, చాలా మతాలు ఉన్నాయి, కల్చర్స్ ఉన్నాయి, జాతులు ఉన్నాయి, ఇలా అన్ని డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి ఎంత ఎక్కువ మనకు డిఫరెన్సెస్ ఉంటే అంత ఎక్కువ మనకు రీజనలిజం అనేది ఉండొచ్చు. కొందరికి భాష పరంగా ఉండొచ్చు, కొందరికి ఏరియా పరంగా ఉండొచ్చు, కొందరికి పద్ధతుల పరంగా ఉండొచ్చు. అలా మనము రీజనలిజంని డిఫైన్ చేస్తామన్నమాట. ఓకే, మరి ఈ ఐడియాలజీ మనం ఇంకా ఎక్కడెక్కడ నుంచి తీసుకోవచ్చు ఈ ప్రజల్లో మనం అంటే కల్చర్, సోషల్, పొలిటికల్, ఎకనామికల్ ఆస్పిరేషన్స్ అండ్ ఎథ్నిసిటీ నుంచి మనం ఈ రీజనలిజం ఐడియాలజీ అనేది తీసుకుంటాము అని చెప్తాము. మరి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి రీజనలిజంకి అని అంటే, ఫీచర్స్ చూసినట్లయితే ఇది ఒక సైకిక్ ఫినామినా అని మనం చెప్పొచ్చు అనమాట. సైకిక్ ఫినామినా అంటే లైక్ మానసికంగా అంటే మైండ్ఫుల్ ఫినామినా అని చెప్పొచ్చు అనమాట. అంటే మానసికంగా ఇది ఒక మెంటల్ ఫినామినా అని మనం చెప్పొచ్చు. ఇంకా ఇట్ ఈస్ బిల్ట్ అరౌండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రూప్ ఐడెంటిటీ, అంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు అదొక గుర్తింపులాగా అయిపోతుంది అనమాట. ఈ రీజనలిజం అనేది ఒక గుర్తింపులాగా అయిపోతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంకి ఎంతో విశ్వసనీయంగా ఉంటారనమాట. ఇంకా ఏంటిది ఇది, మరి ఇది ఏం చేస్తుంది ఇంకా కాన్సెప్ట్ అంటే, మనకు ఆ ప్రాంతంని ఈ డెవలప్మెంట్ అనేది జరగడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. వేరే ప్రాంతాలు ఇదేంటి మనకు, ఫర్ సపోజ్ ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, ఏ రాష్ట్రమైనా సరే, ఓకే, ఆ చీఫ్ మినిస్టర్ ఏ ఊరు నుంచి అయితే వచ్చింటారో ఆ ఊరిని ముందుగా డెవలప్ చేస్తారనమాట. ఆ చీఫ్ మినిస్టర్ మనకు మొత్తం స్టేట్కి అంతా చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆయన పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, ఏ ఊరు నుంచి అయితే ఆయన వస్తారో అది ముందుగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, వితౌట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ రీజియన్స్, వేరే రీజియన్స్ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకోకుండా వాళ్ళకు ఆ ప్రియారిటీ అనేది ముందుగా ఉంటుంది అని చెప్తాం. ఇవేంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ రీజనలిజం. మరి ఒకసారి హిస్టరీ చూద్దాము. మనం హిస్టరీ పరంగా మనకు ఈ ప్రాంతీయత అనేది ఎలా వచ్చింది, ఏమేమి మార్పులు వచ్చాయి తర్వాత అని ముందుగా ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఒకసారి చూద్దాం. ప్రీ ఇండిపెండెన్స్ టైం అంటే మనకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనప్పుడు ఏం జరిగింది మనకు అని అంటే, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ మద్రాస్లోను, బాంబే అండ్ కల్కటా ఈ 3 ప్రాంతాలలో వీళ్ళు న్యూక్లియస్గా పెట్టుకుంటారనమాట. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్స్గా బ్రిటిష్ వాళ్ళు పెట్టుకుంటారు ఈ 3 ప్లేసెస్ని. సో ఈ 3 ప్లేసెస్ని బాగా పెద్దగా చేసి ఒక ఎంపైర్ లాగా చేస్తారనమాట. బ్రిటిష్ వాళ్ళంటే ఇది ఒక ఎంపైర్ లాగా చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే, వీళ్ళు ఇది ఓన్లీ 3 ప్లేసెస్ ఉంటే వీళ్ళకు కొంచెం అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకు వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని మళ్ళీ ఫర్దర్గా కూడా డివిజన్స్ అనేవి చేస్తారనమాట. ప్రొవిన్సెస్ అనేవి డివైడ్ చేస్తారు. దేనికి డివైడ్ చేస్తారంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం, అంటే వాళ్ళ బిజినెస్ ఈజీగా జరగడం కోసము, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఈజీగా జరగడం కోసం మాత్రమే వీళ్ళు కొత్త స్టేట్స్ని ఫామ్ చేయడం జరిగిందనమాట. టెరిటోరియల్ రీఆర్గనైజేషన్ అని చెప్తాం. ఆ టెరిటోరియల్ రీఆర్గనైజేషన్ అనేది జరిగింది. ఇది డెవలప్మెంట్ ఆల్ వెల్ఫేర్, అంటే మనము ఏం చెప్తాము, సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో చేశారు అనేది వీళ్ళ ఎజెండా కాదు. వీళ్ళది ఓన్లీ వీళ్ళ స్వార్థం కోసం చేసుకున్నది మాత్రమే ఇది అని చెప్తాము. అందుకే మనం దాన్ని ఏమంటామంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అని కూడా మనము దీన్ని అనొచ్చు.
ఇదేంటి ప్రీ ఇండిపెండెన్స్. పోస్ట్ ఇండిపెండెన్స్ ఏమైంది మరి? బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ అందరినీ డివైడ్ చేసి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉండటానికి డివైడ్ చేసుకుని వెళ్ళిపోయారు. మరి ఇండిపెండెన్స్ తర్వాత ఏమైంది? మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన స్వాతంత్ర సమరయోధులంతా కూడా ఏం చేస్తారంటే ఇండియా మొత్తం యూనిటీగా ఉండాలి, సో ఇండియా మొత్తం కూడా ఒక నేషన్, వన్ నేషన్గా ఉండాలి అని ఎంతగానో ప్రయత్నిస్తారనమాట. తర్వాత కాన్స్టిట్యూషన్ వస్తుంది, మన రాజ్యాంగం వస్తుంది. మన రాజ్యాంగంలో ఏం పెడతారు? మనకు సింగిల్ సిటిజన్షిప్ ఫర్ ఆల్ పెడతారు. అంటే మొత్తం భారతీయులందరూ ఒకటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అని. ఇంకా అయినా కూడా ఈ ఏదైతే యూనిటీ అనేది ఉంటుందో అది ఎంత ప్రయత్నించినా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉండేదన్నమాట ఇండియాలో వాళ్ళకు. ఎందుకు? అందరూ కూడా డైవర్స్ కల్చర్. ఒకవేళ తమిళనాడులో చెప్పిన వాళ్ళకు, తమిళ్ చెప్పే వాళ్ళకు, తెలుగు మాట్లాడే వాళ్ళకు అర్థం కాదు, తమిళ్లో మాట్లాడే వాళ్ళకు, కన్నడ మాట్లాడే వాళ్ళకేమో మరాఠీ అర్థం కాదు. ఇలా భాష అనేది ఒకటి, ఇంకా కల్చర్ అనేది ఒకటి, ఇలా డిఫరెంట్గా మనకు ఈ డైవర్సిటీ కొంచెం ఇబ్బంది పెట్టిందనమాట రీజనలిజంకి. యూనిటీగా ఫామ్ అవ్వాలంటే ముందు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇదేంటి పోస్ట్ ఇండిపెండెన్స్. మరి మూమెంట్స్ చూద్దాం, ఉద్యమాలు చూద్దాం. ఏమేమి ఉద్యమాలు జరిగాయి మనకు అని అంటే 1950s అండ్ 60sలో మనం చూసినట్లయితే మనం ఫస్ట్గా మన తెలుగు స్టేటే చెప్పుకుంటాము. పొట్టి శ్రీరాములు మనకు లీడర్గా ఉండి ఫాస్ట్ అంటూ డెత్ చేశారు. ఫాస్ట్ అంటూ డెత్ అయింది ఎప్పుడు? 1952లో. దీనికి ప్రతిఫలంగా మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఫామ్ అయింది. అప్పుడు మనకు తెలుగు స్పీకింగ్ ఎవరైతే ఉన్నారో మనకు తెలుగు మాట్లాడే వాళ్ళు మద్రాస్ స్టేట్ నుంచి డివైడ్ అయిపోవడం జరిగిందనమాట. అప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఫామ్ అవ్వడం జరిగిందంటాము. నెక్స్ట్ 1970sలో ఏమైంది? నార్త్ ఈస్ట్ స్టేట్ ఫామ్ అయింది అని చెప్తాము. నార్త్ ఈస్టర్న్ ఇండియా రీఆర్గనైజేషన్ జరిగింది అని చెప్తాము. సో దీనివల్ల ఏమైంది? మేఘాలయకు ఫుల్ స్టేట్ హుడ్ వచ్చింది. తర్వాత మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్కి ఫుల్ స్టేట్ హుడ్ వచ్చింది. మళ్ళీ మణిపూర్ అండ్ త్రిపుర కూడా అప్గ్రేడ్ అయ్యాయి అని చెప్తాము. తర్వాత మనము గోవాలో ఏంటి? కొంకణి లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళను షెడ్యూల్ 8 ప్రకారం కింద వాళ్ళను కూడా సపరేట్ చేయడం జరిగింది స్టేట్ ఇన్ 1987లో. తర్వాత 1990sలో కానీ చూసినట్లయితే ఇంకా డిమాండ్ ఫర్ స్టేట్స్. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే మనకు మధ్యప్రదేశ్, అప్పట్లో ఫస్ట్ మధ్యప్రదేశ్, ఇదంతా కూడా మధ్యప్రదేశ్. తర్వాత ఏమైంది? ఛత్తీస్గఢ్ బయటకు వచ్చింది. మళ్ళీ ఇదంతా కూడా బీహార్. తర్వాత ఏమైంది? జార్ఖండ్ బయటకు వచ్చింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అప్పట్లో దీన్ని ఉత్తరాంచల్ అనేవాళ్ళు, తర్వాత ఉత్తరాఖండ్. సో ఇది బయటకు వచ్చేసింది అనమాట ఉత్తరప్రదేశ్ నుంచి. ఈ రకంగా స్టేట్స్, పేరెంట్ స్టేట్స్ నుంచి అవి బయటికి రావడం జరిగిందనమాట. మళ్ళీ మోస్ట్ రీసెంట్లీ మనం చెప్పుకున్నట్లయితే మనము డివిజన్ ఆఫ్ ఆంధ్ర చెప్పచ్చు. తెలంగాణ ఫామ్ అయింది 2014లో. ఇంకా తర్వాత మనము లింగ్విస్టిక్ బేసిక్ తీసుకోకుండా మనం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేట్ అయిపోయి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ అయిపోయిందనమాట. ఈ 2 యూటీస్గా అయిపోయాయి. సో ప్రజెంట్ మనకి ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఉన్నాయని చెప్తాము. మరి వేరియస్ ఫామ్స్ ఏంటి? ఇవి మనము చూసినట్లయితే ఫామ్స్ ఏ రకాలు మనం చూసినట్లయితే డిఫరెంట్ ఉన్నాయి రీజనలిజంకి, ప్రాంతీయవాదంకి. ఒకటి మనము ససెషనిజం అని చెప్తాము. ససెషనిజం అంటే ఏంటంటే వేరుపాటువాదం అని చెప్తాము. ఇదేంటి మనకు అంటే ఇది మిలిటెంట్ గ్రూప్స్, అంటే ఇది కొంచెం వైలెంట్గా ఉంటుంది అని చెప్తాము. వైలెన్స్ని యూజ్ చేసి ఇక్కడ మిలిటెంట్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు జమ్మూ కాశ్మీర్లో ఈ ఇస్లామిస్ట్ ఫండమెంటల్ గ్రూప్స్ కొందరు ఉంటారు. వాళ్ళు సపరేట్గా మాకు కాశ్మీర్ ఇచ్చేయండి అని వాళ్ళు. ఇంకా ULFA అస్సాంలో, ఇంకా ఖాలిస్తానీ సిక్కులు. ఓకే, ఇదంతా కూడా పంజాబ్ దగ్గర. ఇవన్నీ కూడా ఏంటి? ససెషనిజం అంటాము. అంటే మిలిటెంట్ గ్రూప్స్, ఫండమెంటల్ గ్రూప్స్ తీసుకొని మాకు సపరేట్ స్టేట్ ఇవ్వండి అని. నెక్స్ట్ సపరేటిజం. ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటి? ససెషనిజం అంటే ఒక దేశం నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళే ఒక దేశం అయిపోవాలి, ఆ రకంగా. దీన్ని ససెషనిజం అంటాము. సపరేటిజం అంటే సపరేట్ అవుతాము కానీ అదే దేశంలోనే ఉంటాం మేము అని. అంటే వాళ్ళు సపరేట్ దేశం అడగట్లేదు, జస్ట్ రాష్ట్రం అడుగుతున్నారని అర్థం. ఈ రకంగా మనం చూస్తే ఆల్రెడీ ఇందాక చూసాము జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఇవన్నీ కూడా మనకు సపరేటిజం ద్వారానే ఫామ్ అయ్యాయని చెప్తాము. నెక్స్ట్ డిమాండ్ ఫర్ ఫుల్ స్టేట్ హుడ్. డిమాండ్ ఫర్ ఫుల్ స్టేట్ హుడ్ అంటే ఏంటి? ఏవైతే యూటీస్ ఉన్నాయో, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో, వాళ్ళని యూటీస్ నుంచి మాకు స్టేట్ హుడ్ ఇవ్వండి అని అడగడం. ఈ రకంగా మనకు మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఫుల్ స్టేట్ హుడ్ వచ్చిందని చెప్తాము. తర్వాత హిమాచల్ ప్రదేశ్కి 1971లో స్టేట్ హుడ్ వచ్చిందని చెప్తాము. ఇంకా డిమాండ్ ఫర్ ఆటోనమీ.
అటోనమీ అంటే ఏంటి? స్వయం ప్రతిపత్తి అంటాము. సో, ఇదేంటి మరి ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పార్టీస్. ఆ రీజియన్‌లో ఉండే పార్టీస్ డిమాండ్ చేస్తాయన్నమాట. మాకు ఎక్కువ అటానమీ కావాలి. అంటే మాకు ఈ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ నుంచి మాకు తక్కువ ఒత్తిడి కావాలి. మాకు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అని అన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూస్తే డీఎంకే ఇన్ తమిళనాడు, అకాలీదళ్ ఇన్ పంజాబ్, తెలుగుదేశం పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అస్సాంలో గణ పరిషద్ ఇన్ అస్సాం గణ పరిషద్ ఇన్ అస్సాం, ఇంకా నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ జేఎన్కే. ఇవన్నీ కూడా ఏంటి, మనము డిమాండ్ ఫర్ అటానమీ, ఎక్కువ వీళ్ళకు ఈ స్వయం ప్రతిపత్తి కావాలి అని అడగటం అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే డిమాండ్ ఫర్ రీజనల్ అటానమీ విత్ ఇన్ స్టేట్. సో ఇప్పుడు స్టేట్ ఉన్నా కూడా మాకు ఆ స్టేట్లోనే ఎక్కువగా అటానమీ కావాలి. ఎగ్జాంపుల్ ఏంటి, ఈ జేఎన్కే ఉంది. జేఎన్కేలో ఎక్కువ ఎవరైతే సంఖ్య ఉంటారో ప్రజలు, వాళ్ళు ఎక్కువగా అటానమీ తీసుకోవాలి. ఆ రీజియన్ మీద ఎక్కువ వాళ్ళ కమాండ్ ఉండాలి అని అనుకోవడం అనమాట. ఇదేంటి డిమాండ్ ఫర్ రీజియన్ అటానమీ విత్ ఇన్ స్టేట్. మళ్ళీ గ్రోత్ ఏంటి, ఈ రీజనిజం, ప్రాంతీయవాదం పెరగడానికి రీజన్స్ ఏంటంటే హిస్టారికల్ అండ్ జియోగ్రఫికల్ ఐసోలేషన్ అని ఒకటి చెప్తాము. ఓకే, హిస్టారికల్ అండ్ జియోగ్రఫికల్ ఐసోలేషన్ అంటే ఒక ప్రాంతంలోనూ ఈ కొండ ప్రాంతంకు చెందిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, రిమోట్ ఏరియా, అన్ని ఏరియాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది కూడా వాళ్ళ ప్రాంతీయతకు వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అదొకటి అని చెప్తాము. ఇంకా అనీవల్ డెవలప్మెంట్, అసమానంగా ఉండే అభివృద్ధి, అసమాన అభివృద్ధి అని ఒకటి చెప్తాము. ఇంకా మనకు టాప్ డౌన్ అప్రోచ్ అని ఒకటి అంటాము. అంటే ఇదేంటంటే ఈ సర్వైవల్ ఏదర్ హయ్యెస్ట్ నుంచి లోవెస్ట్కి ఈ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. డెవలప్మెంటల్ అప్రోచ్ ఎప్పుడు హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్ లెవెల్కి ఉంటుంది అని చెప్తాము. అంటే లోవర్ నుంచి మామూలుగా ఎప్పుడైనా డెవలప్మెంట్ అనేది ఇలా ఉండాలి, కానీ ఈ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇలా ఉంది అని చెప్తాము. ఇంకా ఐడియాలజీని ఇంపోజ్ చేయడము, ఈ ఏదైతే వాదం ఐడియాలజీ ఉందో దాన్ని ఇంపోజ్ చేయడము అని చెప్తాము. ఇంకా లింగ్విస్టిక్ ఆస్పిరేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎథ్నిసిటీ, అంటే జాతికి సంబంధించినవి, జాతికి భాషకు సంబంధించినవి, దీన్ని బట్టి కూడా ఇది వేరుగా ఉంటుంది అని చెప్తాము. మరి ఇంపాక్ట్స్ ఏంటి రీజనలిజం వల్ల అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. పాజిటివ్ మనం చూసినట్లయితే ఒకటి, ఇది మనము ఆ రీజియన్కు పాజిటివ్, ఏ ప్రాంతంలో అయితే ఆ ప్రాంతీయవాదం ఉందో ఆ ప్రాంతానికి పాజిటివే. ఎందుకు, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తారు కాబట్టి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మనకు అదే ప్రాంతంకి చెందిన వాళ్ళు ఒక్కరు మాత్రమే ఉండరు, అందరూ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి అందరూ మనది అనే ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒక్కరినే వాళ్ళు ఐడియలైజ్ చేయరనమాట. అంటే ఒక్కరినే వాళ్ళు ఫాలో అవ్వరు. ఓకే, వీళ్ళు ఒకవేళ సరిగ్గా చేయకుంటే పనులు మనం వేరే వాళ్ళని నాయకులుగా నిర్మించుకోవచ్చు అని వాళ్ళు చెప్తారనమాట. దీన్ని ఏమంటాము, దీన్ని ప్రివెంటింగ్ మోనోపలైజేషన్. ఒక సింగిల్ పార్టీని రూల్ చేయాలని లేదు, వేరే పార్టీ కూడా రూల్ చేయొచ్చు వాళ్ళకి నచ్చకుంటే. ఇంకా సన్ ఆఫ్ ది సాయిల్ అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. బయట నుంచి వచ్చే వాళ్ళకంటే, బయట అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అక్కడ పుట్టిన వాళ్ళకి ముందుగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడం అని చెప్తాము. నెక్స్ట్, రీజనలిజం అట్రాక్ట్స్ ఫోకస్ ఆన్ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మన ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వీళ్ళు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏంటి, వాళ్ళు ఆ ప్రాంతాల మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఆ ప్రాంతాలలో ఏమేమి లోటు ఉన్నాయో వాటిని ఆ లోటు తీరుస్తారు అని చెప్తాము. ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా దీనివల్ల ఏమవుతుంది, ఒక గర్వకారణం అనేది ఆ ప్రాంతం అంటేనే ఒక గర్వంగా ఫీల్ అయిపోతారనమాట. సో సెన్స్ ఆఫ్ ప్రైడ్ అనేది డెవలప్ చేస్తుంది అని చెప్తాము. ఇదంతా అయింది పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ ఏంటి, మరి ఇప్పుడు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ కూడా మనం చూద్దాం. నెగిటివ్ ఏంటంటే కొన్నిసార్లు ఇవి గొడవలకు దారితీయచ్చు, వైలెంట్ అజిటేషన్స్, మూమెంట్స్, ఉద్యమాలని దారితీసే అవకాశం ఉంది అని చెప్తాము. అది ఎక్స్ట్రీమ్గా పోతే మనము మిలిటెన్సీ అని చెప్తాము. ఇంకా దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దానికి ఇది థ్రెట్ అవ్వచ్చు అని చెప్తాము. ఇంటర్నల్ సెక్యూరిటీకి థ్రెట్ అయితే ఏమవుతుంది, నేషనల్ సెక్యూరిటీకి కూడా అది థ్రెట్ అవుతుంది. నేషనల్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది. దీనివల్ల మనకు బయట నుంచి, వేరే దేశాల నుంచి పెట్టుబడి అనేది రాదు అని చెప్తాము. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక డిసగ్రిమెంట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ బిట్వీన్ వెస్ట్ బెంగాల్ విత్ సెంట్రల్ గవర్నమెంట్
సెంట్రల్ గవర్నమెంట్కి వెస్ట్ బెంగాల్కి ఒక డిసగ్రిమెంట్ అయింది అని చెప్తాం. ఇదేంటి, రివర్ తీస్తా వాటర్ షేరింగ్ ఉంది కదా బంగ్లాదేశ్తో. సో వెస్ట్ బెంగాల్ ఏమో మేము వాటర్ ఇవ్వమని, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఓకే మాకు బయట వాళ్ళతో కూడా రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి బాగా, వేరే దేశాలతో కూడా బంగ్లాదేశ్కి అని, బంగ్లాదేశ్కి మేము వాటర్ ఇస్తామని, కానీ ఆ స్టేట్ నుంచే వెళ్తాయి కాబట్టి వాటర్, వెస్ట్ బెంగాల్ మాత్రం మేము ఇవ్వము అని చెప్తుంది అనమాట. ఈ రకంగా గొడవలు అనేవి దారితీస్తుంది అనమాట. దీనివల్ల ఏమైంది, ఈ ఇండియా అండ్ వెస్ట్ బెంగాల్ చివరికి క్లాష్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తాము. ఇంకా పెరోకియల్ రీజనలిజం అంటే ఏమంటామంటే, పెరోకియల్ అంటే ఫోకస్ ఆన్ ఓన్లీ స్మాల్ ఇష్యూస్, అంటే చిన్న చిన్న వాటి మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది, వైడ్గా పెద్ద వాటి మీద ఇష్యూ అనేది రైజ్ చేయరనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఈ పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నీ అఫెక్ట్ అవుతాయి అని చెప్తాము. ఇంకా మనము ఇంటర్ స్టేట్ హాస్టాలిటీ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంటర్ స్టేట్ అంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక టెన్షన్ అనేది క్రియేట్ చేస్తుంది అని చెప్తాము. ఇంకా దీనివల్ల ఏమవుతుంది, వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా ఉపాధి కోసము పక్క రాష్ట్రంకి వెళ్ళారనుకోండి, వాళ్ళకు యాంటీ మైగ్రెంట్ ఫీలింగ్స్ అనేవి ఒకటి వస్తాయి అన్నమాట. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఆ సొంత ప్రాంతంలో ఉండేవాళ్ళు వాళ్ళను ఏలియన్స్గా చూడడం మొదలు పెడతారంటాము. ఇంకా ఏంటి, ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా వేరే ప్రాంతంకు వాళ్ళకు వెళ్ళిపోతుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది అని ఆ ఎంప్లాయ్మెంట్ లాస్ అయిపోవడము. మళ్ళీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని అంటాము. ఇదేంటి, మనకు ఆ రీజియన్కు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఆ నాయకుడు ఆ రీజియన్కు సంబంధించిన వాళ్ళు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు కాబట్టి ఎక్కువగా ఆ ఊర్లో వాళ్ళు అతనికే ఓటు వేసే అవకాశాలు ఉంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. ఇంకా డెమోక్రసీ అనేది ఉండదు ఎలక్షన్స్లో అని చెప్తామన్నమాట. ఇదంతా ఏం చేస్తుంది మనకు డ్యామేజ్ అంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏదైతే ఉందో మనకు దాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అని చెప్తాము. మరి టైప్స్ ఏంటి, ఈ రీజనలిజంలో కూడా మనం టైప్స్ చూస్తే, ఒకటి సూపర్ స్టేట్ అంటే ఏంటి అంటే, ఒక స్టేట్ ఇది మనము ఇదేంటి అన్ని స్టేట్స్ అంటే, ఫర్ సపోజ్ సౌత్లో మనం చూసినట్లయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇంకా ఆంధ్ర మనం తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే, ఇవన్నీ కూడా ఏంటి మనకు సౌత్ స్టేట్స్, ఇవన్నీ కూడా కలిపి ఒక ఉద్దేశంకి వస్తే దాన్ని మనము సూపర్ స్టేట్ రీజనలిజం అంటాము. అదే మనము రెండు ప్రాంతాల గురించి, రెండు స్టేట్స్ గురించి మాట్లాడేది, ఇప్పుడు తమిళనాడు, ఇక్కడ కర్ణాటక గురించి మాట్లాడుకుంటే మనము ఇదేంటి ఇంటర్ స్టేట్ అంటాము. ఇంకా ఇంట్రా స్టేట్ అంటే ఒకే స్టేట్లోనే వేరు వేరు ప్రాంతాలకు మనం మాట్లాడుకుంటే దాన్ని ఇంట్రా స్టేట్ అంటాము. ఓకే, సో ఇప్పుడు మనము సూప్రా స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్త్ ఈస్టర్న్ కంట్రీస్, మన నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం సూప్రా స్టేట్ అంటాము. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ రీజనలిజం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు కర్ణాటక, తమిళనాడుకు మేజర్గా నడుస్తున్న ఇష్యూ ఏంటి, కావేరీ నది, కావేరీ రివర్ వాటర్ షేరింగ్ గురించి. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రా స్టేట్ అంటే ఏంటి, మనకు ఒకే ప్రాంతంలో కూడా, అంటే ఇప్పుడు నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మనం చెప్పినట్లయితే, ఇప్పుడు తెలంగాణ అనేది ఇప్పుడంటే డివైడ్ అయిపోయింది, బట్ కంబైన్డ్గా ఉన్నప్పుడు తెలంగాణ అనేది ఒక ఇంట్రా స్టేట్ ఇష్యూ అని చెప్పచ్చు అనమాట మనము. ఈ రకంగా మనము 3 టైప్స్గా మనము చెప్పుకోవచ్చు రీజనలిజంని. మరి రీజన్స్ ఏంటి వీటికి అంటే, మనము రకరకాలుగా చూడొచ్చు. ఒకటి జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్, అంటే భౌగోళికంగా మనము చూసినట్లయితే ఈ అంశము డిఫరెంట్ ఉంటాము. ఓకే, భౌగోళికంగా వేరే వేరే ప్రాంతాలలో ఉంటాం కాబట్టి ఈ భౌగోళికంగా మనం చూసినా, ఫర్ సపోజ్ ఆంధ్ర చూసినా కూడా, ఆంధ్రాలో ఈ అరకు వ్యాలీ ఈ సైడ్ అంటే ఏంటి, ఎక్కువగా ట్రైబ్స్ ఉంటారు. ఓకే, ట్రైబ్స్ ఉంటారు. వీళ్ళు పళ్ళు పూలు, వీళ్ళ తినే ఫుడ్ ఆర్ క్లాతింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. పక్కన వైజాగ్ వాళ్ళతో పోలిస్తే, విశాఖపట్నంతో వాళ్ళతో పోలిస్తే, అంటే విశాఖపట్నం మనకు అర్బన్ కాబట్టి, అర్బన్ ఏరియా కాబట్టి, ఈ రకంగా ఒకే ప్రాంతంలో ఉన్నా కూడా భౌగోళికంగా వాళ్ళు డిఫరెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకు రీజనలిజం అనేది ఉంటుంది అని చెప్తాము. నెక్స్ట్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ చూస్తే, మన పూర్వీకుల నుంచి ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటారో దాన్ని అలాగే వాళ్ళ హెరిటేజ్ కానీ, ఫోక్లోర్, మిత్, సింబలిజం ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం. ఎగ్జాంపుల్ మనము డీకే అండ్ డిఎంకే మనం తమిళనాడులో చెప్తాం ఇవి ఎక్కువగా. ఇంకా శివసేన ఇన్ మహారాష్ట్ర. ఇవేంటి, వీళ్ళ లెగసీని, వీళ్ళ యాన్సెస్టర్స్ లెగసీని, వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళ లెగసీని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అని చెప్తాము. ఇవి ఏంటి, హిస్టారికల్ ఫ్యాక్టర్స్. కల్చరల్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే, కల్చరల్లీ కూడా డిఫరెంట్ ఉంటాము. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే, మనము నార్త్ ఈస్ట్ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ కల్చర్, వాళ్ళది వేరుంటుంది, మనది వేరుంటుంది అంటాము. అండ్ వీళ్ళ లీడర్స్ కూడా మనకు చూసినట్లయితే, ఎగ్జాంపుల్ శివాజీ ఇన్ మహారాష్ట్ర, మహారాణా ప్రతాప్ ఇన్ రాజస్థాన్ అండ్ లచిత్ ఆఫ్ అస్సాం.
ఇలా మనకు డిఫరెంట్ వాళ్ళ రీజియన్కి సంబంధించిన లీడర్స్ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట, ఎస్పెషల్లీ ఎవరి మీద, ట్రైబల్ పీపుల్ మీద. కాస్ట్ అండ్ రీజియన్ అంటే కాస్ట్కి సంబంధించి కూడా అంటే ఒక కాస్ట్ మాత్రమే ఈ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, వేరే కాస్ట్ వేరేగా మాట్లాడచ్చు. భాష అంటే తెలుగు భాషలో కూడా మనము కొన్ని రకరకాల స్లాంగ్స్ మనం చెప్పచ్చు అనమాట. ఒక ప్రాంతంకు చెందిన వాళ్ళు, ఇంక్లూడింగ్ ఒక కాస్ట్కి చెందిన వాళ్ళు, వాళ్ళ ఊత పదాలు వేరుంటాయి, వాళ్ళ స్లాంగ్ వేరుంటుంది. ఈ రకంగా కూడా మనము కాస్ట్ అండ్ రీజియన్ని డివైడ్ చేస్తామని చెప్పచ్చు. ఇంకా మనం ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూస్తే ఈ అభివృద్ధికి సంబంధించి కూడా మనము కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి, కొన్ని ప్రాంతాలు తక్కువగా అభివృద్ధి చెందుంటాయి, కొన్ని అసలే అభివృద్ధి చెందిండవు అనమాట. ఈ రకంగా మనము స్టేట్స్ చూస్తామన్నమాట. ఇప్పుడు డెవలప్మెంట్ కింద మనం చూసినట్లయితే ఇప్పుడు మనకు తెలంగాణ అయితే సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు క్యాపిటల్ లేదు కాబట్టి మనము అండర్ డెవలప్డ్ అని చెప్పాలి, ఎందుకంటే క్యాపిటల్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద స్టేట్. సో స్టేట్కు ఒక రెవెన్యూ వస్తుందంటే మేజర్గా క్యాపిటల్ సిటీ నుంచే వస్తుంది. సో మనకు ఈ సోర్స్ లేదు కాబట్టి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కింద మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఆ రీజియన్లో ఉండే పర్టికులర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళేంటి ఆ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క సెంటిమెంట్స్, వాళ్ళ మనోభావాలను వాళ్ళ యూజ్కి వాడుకుంటారనమాట, వాళ్ళ ఎలక్షన్స్కి వాడుకుంటారు. ఆడ మనం రకరకాలుగా మనం అన్ని స్టేట్స్ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ పంజాబ్ కానీ చూడొచ్చు. ఈ రకంగా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ కూడా రెస్పాన్సిబుల్. ఇంకా లింగ్విస్టిక్ ఫ్యాక్టర్స్ అంటే భాషను బట్టి కూడా మనము చెప్పచ్చు అనమాట. ఈ మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయి, 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓవరాల్గా మనకు 1600+ మదర్ టంగ్ లాంగ్వేజెస్ ఉన్నా కూడా మనకు 22 అఫీషియల్ లాంగ్వేజెస్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసింది అని చెప్తాము. సో కానీ హిందీ ఏంటి మనకు అంటే ఇది హిందీని ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే లింగ్వా ఫ్రాంకా అంటాము. లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటంటే వేరే ప్రాంతాలకు వెళ్ళినా కూడా డిఫరెంట్ రీజియన్స్కి వెళ్ళినా కూడా వీళ్ళంతా కూడా ఒకటే భాష మాట్లాడటం అని చెప్తామన్నమాట. మోస్ట్గా ఇండియాలో మాట్లాడేది ఈ రకంగా మాట్లాడే భాష ఏంటి, మనము హిందీ అని చెప్తాము. ఫర్ సపోజ్ తెలుగు వచ్చిన వాళ్ళు కర్ణాటకలో హిందీ మాట్లాడతారు అనుకోండి, కర్ణాటకలో కన్నడ రాదు, సో హిందీ మాట్లాడతారు. కర్ణాటక వాళ్ళకు తెలుగు రాదు, సో వీళ్ళు కూడా ఏం చేస్తారు, హిందీలోనే మాట్లాడతారు. సో ఇద్దరికి కూడా హిందీ అనేది మదర్ టంగ్ కాదు, కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. దీన్ని ఏమంటాం మనం అంటే లింగ్వా ఫ్రాంకా అని అంటాము. అర్థమైంది అనుకుంటా. సో ఈ రకంగా కూడా లింగ్విస్టిక్ ఫ్యాక్టర్స్ వేరీ అవుతాయి. ఇంకా రీసోర్సెస్ ఏవైతే అక్కడ వనరులు ఉంటాయో వాటిని బట్టి కూడా ఈ ప్రాంతీయవాదం పెరుగుతుంది. ఎగ్జాంపుల్ మనము కావేరీ రివర్ డిస్ప్యూట్ తీసుకోవచ్చు. ఇంకా మనము ఏపీ తెలంగాణ అయితే కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్ తీసుకోవచ్చు. ఇంకా ఎథ్నిక్ ఫ్యాక్టర్స్ అంటే జాతికి సంబంధించిన ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే వాళ్ళ గుర్తింపు, ఎస్పెషల్లీ మనం ఈ నాగాలాండ్లో నాగాస్ని కానీ చూసినట్లయితే వీళ్ళొక్కటి ఐడెంటిటీ, వీళ్ళ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఐడెంటిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మాకు సపరేట్ దేశం కావాలి అని వీళ్ళు చెప్తారనమాట. ఇంటర్నేషనల్లీ మనం తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్స్, ఫర్ సపోజ్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ తీసుకుంటే మనము ఈ స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్స్ వీళ్ళంతా సపరేట్ అనమాట. వీళ్ళ ఆస్పిరేషన్స్ అన్నీ రీజనల్ ఆస్పిరేషన్స్ సపరేట్ ఉంటాయి. ఇంకా మనకు మోస్ట్ తెలిసిన ఎగ్జాంపుల్ శ్రీలంక కానీ మనం తీసుకున్నట్లు అనుకోండి. శ్రీలంక తీసుకుంటే ఈ నార్త్ సైడ్ ఆఫ్ శ్రీలంక వీళ్ళు ఏంటంటే శ్రీలంకకి మేము సపరేట్గా ఉన్నాము, సో మాకు మాత్రమే సపరేట్ దేశం కావాలని వీళ్ళు కూడా అజిటేట్ చేస్తుంటారనమాట. ఇవన్నీ ఏంటి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రీజనలిజం. ఇందాక సన్ ఆఫ్ సాయిల్ అనే ఒక టాపిక్, ఇందాక ఒక లైన్ చెప్పాము, దానికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. సన్ ఆఫ్ సాయిల్ అనేది మనకు 1950లో వచ్చి ఉంటుందన్నమాట. ఈ రీజనలిజంని ఇదేంటి, ఈ ఏదైతే ప్రాంతీయత ఉందో దాన్ని మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదేంటి, ఎవరైతే ప్రాంతంలో పుట్టి పెరుగుంటారో వాళ్ళకి ఎక్కువ అధికారం ఉండాలి అని చెప్తారనమాట. సో బయట నుంచి ఎవరైతే వస్తారో ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఉపాధి కోసం కానీ వస్తారో వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండొద్దు, ఇక్కడున్న వాళ్ళకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండాలి. అది జాబ్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగాను వీళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్తారనమాట. ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసినట్లయితే
మనకు జాబ్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 75% రిజర్వేషన్ అనేది మనకు ఉందన్నమాట. ఎక్కడ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఏపీలో ఏంటంటే ఎవరైనా కూడా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ పెట్టారనుకోండి, అందులో 75% జాబ్స్ ఖచ్చితంగా ఆంధ్రాకు చెందిన వాళ్ళే అయి ఉండాలి. ఈ మిగిలిన పర్సెంట్ మాత్రమే బయట రాష్ట్రాల్లో చెందిన వాళ్ళకి ఇవ్వాలి అని. సేమ్ ఇదే మనకు గోవాలో కూడా ఉంటుంది. నెక్స్ట్ ముల్కీ రూల్ మనకు ఆర్టికల్ 371(d)లో ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ లోకల్ పీపుల్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్ గార్డ్ చేస్తుంది అని చెప్తాము. నెక్స్ట్ యాంటీ మైగ్రేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సన్ ఆఫ్ సాయిల్ డాక్ట్రైన్. దీనివల్ల ఏమైంది మనకు అంటే ఈ శివసేన అనేది ఒకటి ఫామ్ అయింది అని చెప్తాము. శివసేన అనేది ఆ రకంగానే ఫామ్ అయింది. తర్వాత ఈ ఖాళిస్తాన్ మూమెంట్ అంట, పాకిస్తాన్ డివిజన్ అంట, పార్టీషన్, ఇది ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూస్తే ద్రవిడ నాడు, ఇంకా మనకు జస్టిస్ పార్టీ, మనకు రామస్వామి, ఇదేంటి బ్రాహ్మిన్స్ డామినేషన్, ఈయన బ్రాహ్మిన్స్ డామినేషన్ని అగెన్స్ట్గా. ఇంకా మనకు ద్రవిడియన్స్ ఏంటి, ఈ హిందీని మా మీద ఎక్కువగా ఇంపోజ్ చేయకండి అని చెప్పడము. ఇవన్నీ కూడా మనకు మూమెంట్స్ అని చెప్తాము. దేనికి? సన్ ఆఫ్ ద సాయిల్ అంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఎక్కువగా గుర్తింపు అనేది ఉండాలి అని. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ మనం చూసినట్లయితే ఫస్ట్గా మనము ఆర్టికల్ 17 చూస్తాము. ఇంకా ఆర్టికల్ 19 చూస్తాము. ఆర్టికల్ 19 అంటే ఏంటి? మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాము. ఇంకా మనం షెడ్యూల్స్ చూసినట్లయితే 5th and 6th షెడ్యూల్స్, తర్వాత 7th, తర్వాత 8. సో 5, 6, 7, 8 షెడ్యూల్స్ మనము ఇందులో చూస్తామన్నమాట. దేంట్లో? రీజనలిజంకు సంబంధించి ఇవి మనం ఫోకస్ పెట్టాల్సింది ఎగ్జామ్ పరంగా. సో 5th, 6th ఏంటి మనకు? ట్రైబల్ ఐడెంటిటీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇవి మనం చూస్తాము. 7th ఏంటి మనకు? ఈ డివిజన్ ఆఫ్ పవర్స్, మనకు డివిజన్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో సెంటర్కి స్టేట్కి అది. ఇంకా 8th షెడ్యూల్ ఏంటి? లాంగ్వేజెస్. ఓకే, డిఫరెంట్ లాంగ్వేజెస్. దీని పరంగా ఇంకా మనము డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్ 38 ఏం చెప్తుంది మనకు? ఈ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్, ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో ఇన్కమ్లో కానీ ఆపర్చునిటీలో కానీ దాని గురించి మాట్లాడుతుంది. ఇంకా ఆర్టికల్ 79 and 80 ఏంటి మనకు? రాజ్యసభ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ప్రొవిజన్స్ ఇస్తుంది. ఆర్టికల్ 368 ఏమిస్తుంది? ఏదైనా ఒక అమెండ్మెంట్ స్టేట్స్ని, రాష్ట్రాలను ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ దానికి ఒప్పుకోవాలి. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఒప్పుకుంటే ఆ అమెండ్మెంట్ జరగద్దు అని చెప్తుందన్నమాట. అవన్నీ మనకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. మరి రీజనలిజంకి నేషనలిజంకి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేనా ఇంతకంటే? నేషనలిజం అంటే ఏంటంటే మనకు వైడ్గా ఉంటుందన్నమాట. ఇదేంటి? దేశంలో ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో కౌంట్ అవుతారు అని చెప్తాము. అది కాస్ట్, వేరే కాస్ట్ కానీ, కల్చర్ కానీ, రిలీజియన్ కానీ, రీజియన్ కానీ, క్రీడ్ కానీ. కానీ ఈ రీజనలిజం ఏంటి అంటే ఈ నేషనలిజంకు పైన ఉంటుందన్నమాట. ఇది అంటే అవును మనమంతా ఇండియన్సే, కానీ మా తెలుగు వాళ్ళంతా గొప్ప వాళ్ళు అని, ఈ రకంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అది. ఓకే, ఐ డోంట్ మీన్ దట్. ఈ రకంగా మనకు నేషనలిజం అండ్ రీజనలిజం ఏంటి? ఈ నేషనలిజం ఏదైతే దేశభక్తి ఉందో దానికంటే ఎక్కువగా పోతుంది ప్రాంతీయవాదం అనేది అని చెప్తాము, ప్రాంతీయత అనేది. సో దీనివల్ల ఏమవుతుంది మనకు అంటే మల్టిపుల్ కమ్యూనిటీస్ అనేవి ఫామ్ అవుతాయి వితిన్ ఒక్క దేశంలోనే, కానీ రకరకాల కమ్యూనిటీస్ అనేవి ఫామ్ అవ్వచ్చు అని మనం చెప్తాం. ఇది నేషనలిజం అనేది వైడ్ కాన్సెప్ట్, రీజనలిజం అనేది కొంచెం నారో కాన్సెప్ట్ అని చెప్తాము. ఓకే, మరి ప్రివెన్షన్ ఏంటి రీజనలిజం కంటే? ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ బ్యాక్వర్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి. ఇంకా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఏవైతే ఉంటాయో, ఇది మనకు సెంటర్ సెక్టర్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది, సెంటర్ స్పాన్సర్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటి? హాఫ్ ఆఫ్ ద షేర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటుంది స్టేట్తో. కానీ ఇందులో ఏంటంటే స్టేట్ మనకు సెంటర్ ఎక్కువగా మోర్ దెన్ 90% ఫండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్టేట్ జస్ట్ 10% మాత్రమే పెట్టుకుంటుంది. ఈ రకంగా ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రలీ, అవి ఎక్కువగా ఉండాలి అని చెప్తాము. ఇంకా మోరల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. ఫర్ సపోజ్ ఒక స్టేట్లో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టామనుకోండి, అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు అక్కడికి, ఇండియా మొత్తం వస్తారు ఆ స్టేట్లోకి, ఎందుకంటే అది నేషనల్ యూనివర్సిటీ కాబట్టి. దీనివల్ల మనకి ఏమవుతుంది? ఒక మారల్ ఎడ్యుకేషన్ అనేది మనము ఎంకరేజ్ చేస్తాము. దీనివల్ల స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా ఆ ప్రాంతీయత ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గచ్చు.
కొంచెం తగ్గొచ్చు అని చెప్తాము. ఎందుకు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనలో కలుపుకుంటాం కాబట్టి ఎంత లేదన్నా వాళ్ళ నుంచి మనం కొద్దిగా అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏవైతే ప్రాంతాలలో ఈ పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్స్ అండ్ రూల్స్ అండ్ గైడెన్స్ ఇస్తూ ఉండాలి. ఈ రీజనలిజం, ప్రాంతీయవాదంని మీరు మీ అవసరం కోసం వాడుకోవద్దు అని. ఇంకా మనము బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్వర్డ్ రీజియన్స్, వాటిని ఒక ట్రాన్స్పోర్ట్, మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అని చెప్తుంది పాయింట్. ఇంకా మనం ఏంటి, ఈ అభివృద్ధి మనకు కంట్రీస్లో డిఫరెంట్ పార్ట్స్లో ఉండాలి. ఇంకా మనకు ప్రియారిటీ ఏంటి, మనకు టాప్ మోస్ట్ ప్రియారిటీ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దోస్ ఏరియాస్ ఏవైతే మనకు డిప్రవేషన్లో ఉన్నాయి అని అనుకుంటాము ముందు, అవి మనము అంటే ఇందాక మనము టాప్ టు డౌన్ అప్రోచ్ అని ఒకటి చెప్పాము. టాప్ టు డౌన్ అప్రోచ్, ఇప్పుడు ఏంటి, డౌన్ టు టాప్ అప్రోచ్ ఉండాలి అభివృద్ధి అనేది. ఇంకా ఫార్మేషన్ ఆఫ్ నీతి ఆయోగ్, మనం నీతి ఆయోగ్ అని చూసినట్లయితే మనకు నీతి ఆయోగ్ దేనికి, మనకు ఒక ఫెడరల్ స్ట్రక్చర్ని, మనకు ఒక డెమోక్రటిక్ గుడ్ గవర్నెన్స్ని చేస్తుంది అనమాట. గుడ్ గవర్నెన్స్ని ఫామ్ అయ్యేలాగా చేస్తుంది నీతి ఆయోగ్, అన్ని స్టేట్స్తో కూడా కలిపి మాట్లాడి. సో బాటమ్ టు టాప్ అప్రోచ్ అనేది పాలసీ మేకింగ్లో నీతి ఆయోగ్ ఇస్తుంది అని చెప్తాము. ఇవేంటి మెషర్స్, వేస్ ఏ రకంగా. మరి గవర్నమెంట్ పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, ఈ నేషనల్ ఇంటిగ్రిటీకి, అందరినీ కలపటానికి దేశాన్ని. అంతే మనము ఒకటి సర్కారీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఏం చేసిందంటే ఇంటర్-స్టేట్ కౌన్సిల్ అనేది ఒకటి ఫామ్ చేసింది గవర్నమెంట్ అని చెప్తాము అండర్ ఆర్టికల్ 263. దీనివల్ల ఏమైంది, ఇంటర్-స్టేట్ కౌన్సిల్ సెక్రటరియేట్స్ ఫామ్ అయ్యాయి. సో సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి కోఆపరేషన్ అనేది, ఫెడరలిజం అనేది బాగుందని చెప్తాము. ఇంకో బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ అని ఒకటి చెప్తాము. దీనివల్ల ఏంటంటే ఏ రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో వాటికి ఫండ్స్ అనేది ఇస్తుంది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన, అంటే మైనింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, కొన్ని ట్రైబల్ పీపుల్ అక్కడ నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళని అక్కడ నుంచి పంపించేసి ఆ ఏరియాలో మైనింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట మైనర్స్. సో వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి వీళ్ళని ఈ స్కీమ్ కిందికి తీసుకొచ్చి వీళ్ళకు సపోర్ట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఏం చేసింది, జోనల్ కౌన్సిల్స్ని ప్రమోట్ చేసింది అని చెప్తాము రీజన్ వైజ్గా. సో దీనివల్ల ఏమైంది, అడ్మినిస్ట్రేషన్ అనేది ఈజీ అయింది. ఒక రాష్ట్రంలో ఏంటి, ఒక జిల్లాలో డిఫరెంట్ జోన్స్ ఈజీగా మనం అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. సో ఆ రకంగానే మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971 ఒకటి ఫామ్ అయింది. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ బై టేకింగ్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వయబిలిటీస్. సో ఎకనామిక్ గాను అండ్ అడ్మినిస్ట్రేషన్ గాను సపరేట్గా మనకు అకౌంటబిలిటీ ఉండాలి అని స్టేట్స్ ఫామ్ అవ్వడం, లైక్ తెలంగాణ. ఇంకా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంకా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా ఎక్కడ మనకు స్టీల్ కానీ, ఫర్టిలైజర్, ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్, హెవీ కెమికల్స్, ఇవన్నీ కూడా మనకు మంచి ఇరిగేషన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే ఆ రీజనల్ ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది. ఎగ్జాంపుల్ మనము పోలవరం ఇరిగేషన్ అండ్ ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్ట్స్ మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకు ఏంటి, గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేయాలి, ఎందులోనూ ప్రైవేట్ సెక్టర్లోను. ఎవరైనా ఒక కంపెనీ వస్తున్నారనుకోండి, బయట కంపెనీ మన రాష్ట్రంలోకి వస్తుంటే వాళ్ళకు ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడము, లేక తక్కువ ట్యాక్స్కే ల్యాండ్ ఇవ్వడము, లేకుంటే సబ్సిడీ ఇవ్వడము, ఇలా మనకు ఈ తక్కువ ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వడము. దీనివల్ల ఏమవుతుంది, ఆ కంపెనీ కూడా ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో కంపెనీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించే అవకాశం ఉంటుంది, లేదా వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏరియా డెవలప్ అవుతుందని చెప్తాము. ఇంకా మనకు ఇన్స్టిట్యూట్స్ లైక్ నీతి ఆయోగ్ పెట్టడం, దీనివల్ల ఫెడరల్ ఈక్విలిబ్రియం వస్తుంది. ఇంకా జిఎస్టీ, ఇంకా మనకి స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటాం, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. ఇంకా మనము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఒకటి చెప్తాము. దీనివల్ల ఇదేంటి, మనకంటే ప్రతి ఒక్క కల్చర్, ఇండియాలో ఏవైతే కల్చరల్ డైవర్సిటీ ఉందో అందరూ కూడా కలిసి ప్రోగ్రామ్స్ చేయడం అనమాట. లైక్ మూవీస్ కానీ, థియేటర్స్ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, లిటరేచర్ కానీ, ఇలా అన్ని రకాలుగాను ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఒకటి చేస్తుంది అందరినీ అని చెప్తాము. నెక్స్ట్ మనము నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ అస్సాం గవర్నమెంట్, ఇది ఒకటి వచ్చిందనమాట, అస్సాం గవర్నమెంట్. దీనివల్ల ఏమైంది, అస్సాంలో ఎవరెవరు నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రిజిస్టర్ చేస్తుంది అనమాట. అందరినీ కూడా అందులో ఆ రిజిస్టర్లో ఎక్కిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బయట నుంచి ఎవరైతే వచ్చింటారో
వాళ్ళను వాళ్ళని ఎక్స్పెల్ అవుట్ సైడర్ అండ్ ప్రొటెక్ట్ కల్చరల్ నేటివ్స్. ఎవరైతే బయట నుంచి వచ్చి ఎవరైనా బిజినెస్ చేసి ఆ లోకల్లో ఉండే వాళ్ళకు దెబ్బతీస్తున్నారు అనుకోండి ఉపాధి, సో వాళ్ళని తీసేసి లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం వాళ్ళను హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఎన్ఐసి, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అంటాము. దీనికి చైర్పర్సన్ ఎవరు? చైర్పర్సన్ మనము పిఎం, ప్రధానమంత్రి అని చెప్తాము. ఇంకా దీంట్లో ఎవరు ఉంటారంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, సీఎం ఉంటారు, సీఎంస్, ఇంకా యూజీసీ చైర్మన్, ఎస్సీ ఎస్టీ కమిషనర్స్, వీళ్ళంతా కూడా ఉంటారనమాట. వీళ్ళంతా ఏంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని డిస్కస్ చేసి దాంట్లో ఏమేమి మనకు అవాయిడ్ చేయాలి, ఏమేమి మనము రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఫర్ సపోజ్ కమ్యూనల్ రైట్స్ అనుకోండి, కమ్యూనల్ రైట్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ అన్ని స్టేట్స్ వచ్చి మాట్లాడుకొని అక్కడ ఒక సొల్యూషన్కి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట, ఆ రకంగా. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్, సేమ్ ఇలాగే దీనిలాగే. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ పార్లమెంట్లో రీజనల్ పార్టీస్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఇంకా మన కాన్స్టిట్యూషన్లో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ స్టేట్స్ కానీ చూసినట్లయితే ఆర్టికల్ 371 నుంచి 371F వరకు మనము స్టేట్స్కి గవర్నమెంట్స్ ఇచ్చే కాన్స్టిట్యూషన్ ఇచ్చే రైట్స్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము 371A మనం చూసినాం అనుకోండి. ఇప్పుడు ఇదేంటి 370 మనం చూసినట్లయితే ఒకసారి 370 మనకు ఆర్టికల్ ఏంటి, జమ్మూ కాశ్మీర్లో ఎవరే కానీ ల్యాండ్ కొనొద్దు, ఆ ల్యాండ్ బయట వాళ్ళు కొనడానికి లేదు అని ఉండిందనమాట. ఇప్పుడు అది లేదు, తీసేశారు. ఆ రకంగా మనము ఇది నాగాల్యాండ్, అస్సాంలో మనం చెప్తామన్నమాట. అలా రకరకాలుగా కూడా మనము ఈ నేటివ్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో వాళ్ళకు ఎక్కువగా వాళ్ళు నష్టపోకుండా, ఆ ప్రాంతం వాళ్ళు నష్టపోకుండా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రొవిజన్స్ అని చెప్తాము. ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టేట్స్. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనం తీసుకున్నట్లయితే ఇదేంటి, మనకు తక్కువ లోవర్ పాపులేషన్ ఉండాలి, హిల్లీ బార్డర్స్ ఉండాలి, కొండలు ఉండాలి చుట్టుపక్కల, ఇవి చాలా ఉన్నాయి వీటికి కేటగిరీస్ అన్ని. ఈ రకంగా కూడా ఈ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంది రీజనలిజంని కంటైన్ చేయడానికి అని చెప్తాము. సో ఇది మనం డిస్కస్ చేస్తాము రీజనలిజం. సో ఇందులో ఏవేవి ఆర్టికల్స్ వచ్చాయో ప్రతి ఒక్క ఆర్టికల్ని మీరు డిఫైన్గా చదువుకోండి ఎం లక్ష్మీకాంత్ బుక్లో. పీడిఎఫ్ కావాలనుకుంటే లింక్ ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.